ఇలా సండే గారేమన్నా ఆడుకుందాం బోర్ చేపలు బారా అద్దురా చేపలు పట్టుడు ఏం అవసరం లేదు. దాని కానీ ఇంటి కాడ బ్యాట్లు ఉన్నాయి, సపరేట్గా క్రికెట్ ఆడు. కరెక్ట్ పోయేద్దాం అన్నీ ఏం చేస్తా అంటాం మరి. అది ఏమో సెల్లి ఊపుతాడు కావచ్చు నాకు తెలిసి. ఆడి గదే పని ఇంట్లో సెల్లి ఊపుతాడు, అప్తే ఆయనకి ఏం రాదు. క్రికెట్ ఆడదా ఎప్పుడు చెల్లె క్రికెట్ ఆడదా అది తీసుకపోయి ఒక్కొక్కటి అందరు అవి టాస్ వేద్దాం రా. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరో ఏ అందరు దూరం పోలరా. నేను ఇప్పుడు నెంబర్లు ఎత్తా. చూసిన వాళ్ళ నోట్ల కాకిరెట్టాను. పొద్దున్నే బేవర్స్ కాళ్ళు ఎక్కువైపోయారు. రాలే గిదిరా. కార్తీక్ గారు ఫస్ట్, సెకండ్, థర్డ్, నేను ఫోర్త్. రూల్స్ చెప్తాను నేను. ఒక గుళ్ళ పడతావుటి, ఇంట్లో పడతావుటి, ఇక్కడ ఉన్న అన్ని ఇంట్లో పడతావుటు. అక్కడ 4-6 లాగా ఉండి ఓకేనా. రన్స్ కూడా ఉన్నాయి, ముందే చెప్తాను. ఎందుకు అద్దు ఏ అద్దు ఉండని ఏం కాదు. అద్దు తీరా ఇప్పుడే సరే సెకండ్ కాబట్టి నువ్వు కీపింగ్ రా. నేను బ్యాటర్. ఇంకోసారి ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఒక 2 నిమిషాలు ఆపుకోవాలి. ఎవరా గప్పుగా దిగు. నువ్వు ఎక్కడ అరే నువ్వు ఎక్కువ కొడుకున్నావు కదా గాడికి ఎక్కడ ఎక్కురా నువ్వు ఆయన ఎలా మరి నీకు కూడా గట్లనే చిన్నప్పుడు కోపి చేష్టలు బాగుండే అందుకని మంచిగా ఎక్కుతాను. ఇప్పుడు నేనే బ్యాటింగ్, నువ్వే బాలింగ్ అన్నా. ఇంకా నా ఓవర్ కాలే తమ్ముడు. అరే మళ్ళాడైనా ఇంకెప్పుడు తిన్నుడేనారా. ఇప్పుడు చికెన్ తిన్నాను ఏమైందిరా ఇప్పుడు. మరి ఇంటికి పోయి తిందా ఎవరా ఎప్పుడు తింటున్నారా నీకు బయట. అరే మళ్ళా పడ్డది కాదురా బాల్ ఎట్లరా. అప్పుడు పిట్టొస్తాను అంటే అరే ఇప్పటిదాకా నేను ఇప్పుడు ఆడలేదు. కొట్టినోడే దిగాలి. లేకపోరా హైట్ ఉన్నాం. నెక్స్ట్ చిన్న నువ్వేరా. నీ అంటున్నది ఆ బ్యాట్ గుర్తు పెట్టుకో. బ్యాట్ నువ్వు ఇంకా కొడతాను. ఇప్పుడు బాలింగ్ నేనే. పట్టుకోపోరా కార్తీక్ పాప.
అవునా పాపం చిన్న పోరాడు మళ్ళా గంట స్పీడ్ అయితే పాపం కొడతారా రా మెల్లగా అవునా ఈడ మెల్లగేయానికి సరే సరే మెల్లనే బోల్డ్ అవుట్ నేను మీకంటే మంచిగానే ఉన్నా ఏం ఆడినా మాకన్నా అందరూ అవుట్ అందరూ అవుతాను ఇప్పుడు జీరో అందరు ఇంకా రద్దాను నీ బ్యాట్ నువ్వు ఇప్పటిదాకా